విడిచిపెట్టాలి. మళ్ళీ ఏంటంట, దేవుని యందలి విశ్వాసమును బాప్తీసములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. ప్రియదేవుని బిడ్డలారా, చాలా మంది ఒకసారి బాప్తిసం తీసుకున్నాను, మళ్ళీ కొద్ది రోజులు దేవుని సన్నిధికి రాలేదు, మళ్ళీ తీసుకోవచ్చా అని అడుగుతారు. బల్లారాధన ఎలా తీసుకోవాలండి? ఉపవాసం ఉండి తీసుకోవాలా, ఉపవాసం ఉండక తీసుకోవాలా? దేవుని బిడ్డలారా, అన్ని డౌట్సే. అంటే వీళ్ళేమి అప్పుడే వచ్చిన విశ్వాసులు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి తరబడి విశ్వాసంలో కొనసాగించబడుతున్న వాళ్ళకి ఏది ఎప్పుడు ఎలా చేయాలో, ఎలా ప్రవర్తించాలో తెలివిలో ఉన్నారు. అందుకని వాక్యం అంటుంది, మీరు ఎప్పుడో రక్షించబడ్డారు, మీలో నిర్జీవ క్రియలు ఉండటం వల్ల ఏమంటున్నారు, మళ్ళీ బాప్తిసం అంటున్నారు, మళ్ళీ మృతుల పునరుద్ధానం అంటున్నారు, మళ్ళీ మారు మనసు అంటున్నారు, మళ్ళీ బల్లారాధన అంటున్నారు. ఇవన్నీ కాదు, మీరు ఎప్పుడో కొనసాగించారు, ఎప్పటి నుంచో మీరు ఇవన్నిటిని కొనసాగిస్తున్నారు. ఏమండి, నిత్యమైన తీర్పు ఉందా మనకి? విశ్వాసం అంటే ఏంటండి? ప్రియదేవుని బిడ్డలారా, ఇదా విశ్వాసుల యొక్క ఆత్మీయ అనుభవం. ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మీయులు మృతుల పునరుద్ధానం ఉంది. ప్రతిసారి కొంతమందికి ప్రార్థన మామూలుగా చేస్తే అందో హస్త నిక్షేపణం, పొద్దుగూకులు చెయ్యి పెట్టి తీయాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటుంది వాక్యం? హస్త నిక్షేపణం అంటే ఇంకా జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నా కూడా ఆత్మీయులం ఎలా ఉండాలో తెలుసుకోలేమా? ప్రతి రీతిలో ఎదుగుదల లేని వాళ్ళు గుడ్డమాట మన భక్తి. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యం అంటుంది. ఏ విధంగా? అయ్యా మళ్ళీ హస్త నిక్షేపణం, మళ్ళీ బాప్తీసం, మళ్ళీ విశ్వాసం అంటే ఎలా ఉంటుంది? ఎలా అడగాలి? ఎలా ప్రార్థన చేయాలండి? అన్నం తినేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? మంచినీళ్ళు తాగేటప్పుడు ఎలా చేయాలి? టీ తాగేటప్పుడు ఎలా చేయాలి? ఇది విశ్వాసం. ప్రియదేవుని బిడ్డలారా, ఇదైనా మన విశ్వాసం నేర్చుకునేది. ప్రియదేవుని బిడ్డలారా, మనము ఆత్మీయతలో ఎదగాలి. అది ఎలా ఎదగగలమంటే దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా ఎదగగలుగుతాం. ప్రార్థన జీవితం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో, పరిశుద్ధమైన జీవితం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వాళ్ళకి చెప్పవసరలా భక్తిలో ఎలా కొనసాగించబడాలి, భక్తిని ఎలాగ మనం ముందుకు తీసుకువెళ్ళాలి, భక్తిలో ఎలా ముందుకు కొనసాగించబడాలి, విశ్వాసములు ఎలా కొనసాగించబడాలని మనం పొద్దుగుకులు చెప్పవసరలా. ప్రియదేవుని బిడ్డలారా, ఎందువల్ల అంటే నిర్జీవ క్రియలు వీళ్ళలో ఉండడం వలన వీళ్ళు మర్చిపోతున్నారు, దేవునికి ఎలా మరి ఉండాలో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏం విడిచిపెట్టాలంట? నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. ఇవంతా మనం చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, ఒకసారి వెలిగించబడి, ఒకసారి యేసయ్యని తెలుసుకొని, ఒకసారి యేసయ్యని రుచి చూచి తెలిసి మళ్ళీ యేసయ్యని విడిచిపెడితేనంట వాళ్ళనంట, అసలు ఇక్కడ భయంకరమైన మాట రాయబడింది కదా, ఏమని? దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారులు సిలువ వేయించు దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనని అవమానపరుచుచున్నారు గనుక
మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, అసాధ్యం అంట ఇటువంటి వారిని. అంటే హృదయం మారనోళ్ళని, దేవుని గురించి లోతైన అనుభవాల్లో వెళ్ళని వాళ్ళని, దేవుని యొక్క మార్గాన్ని మరి వ్యంగ్యంగా తీసుకునే వాళ్ళని, నవ్వుతాలిగా ఎగతాళిగా చేసేవారిని దేవుని మాటి మాటికి సిలువ వేస్తున్నారంట. అట్టి వారిని మార్చుట అసాధ్యమంట. మనం మార్చలేం, దేవుడు కూడా మార్చడు. యెహెజ్కేలు రాయబడింది, ఇంకా వారిని ముందుగానే నిత్య నరకాగ్నికి సిద్ధపరిచిన వాళ్ళంట ఆ విధంగానే ప్రవర్తిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి వారు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు మరి ఆత్మీయతలు ఎదిగే వాళ్ళతో సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రేమపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే సంపూర్ణమైన దేవుని చిత్తమును పరీక్షించి రూపాంతరం పొందాలంట. రోమీయులకు రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న మర్యాదలు కొన్ని ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, మరి సద్దుకయ్యులను పరిసయ్యులను చూసి వాళ్ళని అంటాడు, ఇదిగో మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. కొంతమంది చూడండి, వాళ్ళు దేవుని పరిచర్యలో వాళ్ళు పరిచర్య చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు, వాళ్ళు రారు, వచ్చే వాళ్ళని రానివ్వరు, వాళ్ళు ఎవ్వరు, ఇచ్చే వాళ్ళని ఇవ్వనివ్వరు. వీళ్ళెవరంటే సున్నపు కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు. యేసయ్యే ఏమన్నాడు, సద్దుకయ్యులని పరిసయ్యులను చూసి మీరు సున్నం కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు. అంటే పైకేమో చాలా గంభీరంగా చాలా అందంగా అలంకరించుకుంటారు, కానీ లోపల ఎలా ఉందంట, కుళ్ళుతోనూ అజితేంద్రములతో నిండి ఉన్నదంట. సమాధి ఎలా ఉంటుందండి, ఒక చనిపోయిన వ్యక్తిని సమాధిలో పెడితే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి తోవి చూస్తే ఎలా ఉంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉంటుంది? లోపల కుళ్ళిపోయి ఉంటుంది. అసలు మాంసం ఉంటుందో లేదో తెలీదు, లోపల ఎముకలు మిగలొచ్చు, ఆ ఎముకలు కూడా కొరికి వేయచ్చు పురుగులు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి విధానంతో లోపలంతా కుళ్ళు కుతంత్రాలతో అజితేంద్రియాలతో ఉంటారన్నమాట. అందుకని వాళ్ళ గురించి ఏమన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులు, మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. అంటే మీరు పరలోకం వెళ్ళరు, ఎట్టాగు వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వడంలా. ఎందువల్ల అంటే వీళ్ళు ఎలా ఉన్నారంట, ఈ లోక మర్యాదను అనుసరించే వాళ్ళుగా ఉన్నారు. అంటే ఈ లోకంలో ఉన్న మర్యాదలు కొన్ని ఉన్నాయి, మనుషులు ఏర్పరిచిన మర్యాదలు కొన్ని ఉన్నాయి, మర్యాదలు కొన్ని ఉన్నాయి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మరి తీసేసి వేరే విధంగా వెళ్తున్నారని ఎన్నో గొడవలు జరుగుతున్నాయి కదా. అలాగే కొంతమంది విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే, యేసయ్య చెప్పిన మాటలు తీసి పక్కన పెట్టి ఆ అమ్మ చెప్పింది, ఆ అక్క చెప్పింది, ఆ ఆంటీ చెప్పింది, ఆ అంకుల్ చెప్పాడు, ఆ పెద్దమ్మ చెప్పింది, పెద్దమ్మ పెదనాన్న లేక ఆంటీ అంకులు, ఈ మాటలు కాదు. దేవుడు ఏం చెప్పాడో ఆ మాట ప్రకారం నడుచుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది మనకి, బైబిల్ ఏం మాట్లాడుతుంది మనతో, వాక్యం ఏం చెప్తుంది మనతో, ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి. కానీ ఈ లోక మర్యాదలు అనుసరిస్తా ఏం కాదమ్మా, ఏం కాదు, వెళ్ళొచ్చి మళ్ళీ వెంటనే రా, కాళ్ళు కడుక్కుంటే పోద్దా, చేతులు కడుక్కుంటే పోద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను కూడా సిలువ వేయడానికి అప్పగించేటప్పుడు మరి పొంతి పిలాతు గారు వాళ్ళ ఆవిడ ఒక లేఖ రాసి పంపించింది, ఆ నీతిమంతుడు జోలికి పోవద్దు అని. ఆయన ఏం చేశాడు, వెంటనే ఆయన మీకు ఒక
ఆయన యొక్క రక్త అపరాధం నా మీద, నా కుటుంబం మీద లేకోకుండా, నేను ఇచ్చే తీర్పు మీద లేకోకుండా అనేసి ఆయన చేతులు కడిగేసుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలామంది ఎలా ఉందంటే నెలంతా ఇష్టానుసారంగా బ్రతకటం, బల్లారాధనప్పుడు వచ్చి ఏం చేస్తున్నాం, అయ్యా క్షమించు, అయ్యా క్షమించు, అయ్యా ఏం క్షమించేది? మన దేవుడు హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు చెప్పా, మా రాజమండ్రిలో మరి వాక్యం చెప్పడానికి ఒక అన్న వచ్చాడు. ఆ అన్న లూథరన్ చర్చిలో సంఘ పెద్దగా ఉంటాడు, కీబోర్డు వాయిస్తాడు అన్నయ్య. అప్పుడు నేను చిన్నపిల్లని, 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. నేను ఫాస్టింగ్ ఉన్నా ఆ సంవత్సరం. అయితే మన ప్రియదేవుని బిడ్డలారా, మళ్ళీ ఇంకా అన్నని నేను చూడలేదు, బతికే ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది ఇల్క మర్యాదను అనుసరిస్తూ ఉంటారు, ఎవరో చెప్పింది అనుసరిస్తారు కానీ సేవకుల మాట వినరు. ఎవరో చెప్పింది అనుకరిస్తారు కానీ సేవకుల యొక్క సలహా తీసుకోరు. అసలు ముందు ప్రార్థనలో ఉండి కనిపెట్టి ఇది కరెక్టా కాదా అనే సలహా తీసుకోరు. దేవుని దగ్గర కనిపెట్టరు, దేవుని చిత్తమా కాదా అని కనిపెట్టరు. ప్రియదేవుని బిడ్డలారా, మనం అలా తీసుకుపోవడం వలన ఈ రోజున జీవితంలో చాలా మనం నష్టపోతున్నాం, చాలా ఎదుర్కొంటున్నాం. దేవుని దగ్గర సలహాలు తీసుకోకపోవడం వలన, దేవుని దగ్గర కనిపెట్టి ఉండకపోవడం వలన, దేవుని మాట మనం తీసుకోకపోవడం వలన ఏమవుతున్నామంటే, వాళ్ళ మాటలేని ఆ యొక్క మాటని ఈ యొక్క మాటని ఏమవుతున్నాం, మనము విశ్వాస భ్రష్టులమైపోతున్నాం, బలహీనమైపోతున్నాం. ఎప్పుడైతే ప్రియదేవుని బిడ్డలారా మరి లోకం మన హృదయంలోకి వస్తుందో, లోకస్తుల మాట మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో అప్పుడే మనలో సాతానుడు ప్రవేశిస్తున్నాడు. ప్రభువైన యేసయ్య చివరి దినాల్లో బల్లారాధన ఇచ్చేటప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అన్నాడు. అన్నప్పుడు అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఎవరు మేం కాదు నువ్వా అనుకుంటున్నారు. అయ్యో నేను కాదురా బాబు అని అనుకుంటున్నారు. అప్పుడేమన్నాడు, ఎవరైతే ఈ రొట్టెలో చేయి పెడతారో వాళ్ళే నన్ను అప్పగిస్తారని అన్నాడు. అందరూ అడిగారు, బోధకుడా నేనా అన్నప్పుడు నువ్వు కాదు. యోధా వచ్చాడు. యోధా ఏమన్నాడు, బోధకుడా నేనా అని అన్నాడు. ఒక విధంగా ఉంటుంది ప్రియదేవుని బిడ్డలారా. అపవాది ఉన్న వాళ్ళ యొక్క మాటలు కానీ, వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ యొక్క నడవడిక కానీ వేరే విధంగా ఉంటుంది. నేనా అని అన్నాడు. అక్కడ చదవండి ఎంత చక్కగా రాయబడిందో. నేనా అనగానే నువ్వు అన్నట్టే అని అన్నాడు. హల్లెలూయా. వెంటనే ప్రభు నోట్లోంచి ఆ మాట వచ్చిందో లేదో వెంటనే ఆ సాతానుడు తన యొక్క హృదయాన్ని కంబలించేశాడు, తనలోకి వచ్చేసాడు. హల్లెలూయా. అపవాదికి సంబంధించినవి
వాళ్ళు ఏం చేయాలంటే మనకు కలిగింది గట్టిగా పట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు? మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు ఏదైతే నమ్మారో, ఏదైతే అనుసరిస్తున్నారో, ఏదైతే విశ్వసిస్తున్నారో, ఏ మార్గంలో అయితే వెళ్తున్నారో దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. జాగ్రత్త కలిగి ఉండండి. మీ భక్తి జీవితాన్ని మీరు కాపాడుకోండి. మీకు ఇచ్చిన దాన్ని మీరు పోగొట్టుకోబాకండి. మీకు కలిగింది చాలా జాగ్రత్తగా దాచుకోండి, కొనసాగించండి మీ భక్తి జీవితాన్ని అని అన్నారే. కానీ మధ్యలో వచ్చిన వాటిని నమ్మి, మధ్యలో వచ్చిన వాటిని విని మన విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనం ఏదైతే వాక్యం చదువుతున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే మనం అనుసరిస్తున్నామో దాని ప్రకారం మనం ముందుకెళ్ళిపోవాలి. ఈ లోక మర్యాదను అనుసరించే వాళ్ళంగా ఉండకూడదు. ఈ లోకపు ఆశలు గతించే కాలం వచ్చిందని దేవుని వాక్యం అంటుంది. ఈ లోకపు ఆశలు నెరవేర్చుకోవడానికి ఈ లోకం ఏమైనా శాశ్వతమైందా? ఇల్లు శాశ్వతమా? ఈ మందిరం శాశ్వతమా? ఈ దేహం శాశ్వతమా? అందుకే దైవజనుల పాట రాశారు, శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా. ఈ యొక్క దేహం మన వయసు పెరిగే కొంది మన యొక్క అందాన్ని మార్చేస్తుంది, మన అవయవాల్ని మార్చేస్తుంది, మన శరీర తత్వాన్ని మార్చివేస్తుంది. దీన్ని చూసుకుని మనం ఏం చేస్తున్నాం? మురిసిపోతున్నాం. 15 ఇయర్స్లో ఉన్న మరి ఆరోగ్యం, లేకపోతే 15 ఇయర్స్లో ఉన్న అందం ఇప్పుడు ఉంటుందా? 18 ఇయర్స్లో ఉన్న అందం ఇప్పుడు ఉంటుందా? 20 ఇయర్స్లో ఉన్న అందం ఇప్పుడు ఉంటుందా? 25లో ఉన్న అందం ఇప్పుడు ఉంటుందా? మరి దీన్ని చూసుకొని మనం ఏం చేస్తున్నాం? దీనికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం లేదు. హల్లెలూయా. దీనికి ఇచ్చిన విలువ, గతించిపోయి ఈ దేహం, మట్టిలో కలిసిపోయి ఈ దేహం ఇప్పుడు కనబడి కాసేపు ఇచ్చే విలువ దేవుని మాటకి, దేవుని సంఘానికి, దేవుని సేవకులకి మనం ఇయ్యం. హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఈ లోక మర్యాదను అనుసరించడం వల్ల ఏమవుతుంది? ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమున దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతారు. హల్లెలూయా. మన రూపాంతరం రేపు ఎలా తీసుకెళ్తాడు? నిన్ను ఎందుకు తీసుకెళ్తాడు? నువ్వు ఎలా ఉంటే తీసుకెళ్తాడు? నువ్వు ఎవరిలా ఉంటే తీసుకెళ్తాడు? ఒకసారైనా ఆలోచించావా? నీకు ఆ జ్ఞానం వస్తుందా? దేవుడు వస్తాడంట, తీసుకెళ్తాడంట. కొంతమందికి అది కూడా లేదు, ఆ విశ్వాసం కూడా లేదు. దేవుడు వస్తే వెళ్ళిపోదామని ఆ నిరీక్షణ కానీ ఆ విశ్వాసం కూడా లేదు. ఏముందిలే, నెట్టుకుపోతున్నాం జీవితం, రోజులాగా తింటాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం. హల్లెలూయా. ఈ దేహానికి ఎన్ని స్ప్రేలు కొట్టినా, ఎంత ప్రియదేవుని బిడ్డలారా, ఎన్ని ఏమంటారు సెంట్లు కొట్టినా, ఎన్ని పౌడర్లు పూసినా, ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీ బునియం కూడా పుట్టాలండి. మళ్ళీ మీరు ఫీల్ అవ్వబాకండి. ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీ పూసినా ఇదేమైంది? ముసలి మొహమే పడింది. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు తోక ఏడాది ఉతికినా ఏమైందంట? నలుపు నలుపే కానీ తెలుపుగా మారునా అన్నట్టుంది మన జీవితం. ప్రియదేవుని ఎన్ని సంవత్సరాలు విశ్వాసులంగా కొనసాగిస్తున్నాం కానీ ఆ జీవితంలో ఈ కాసేపు మనం ఎంతో భక్తిగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనకు మాట గుచ్చుకున్నప్పుడు, ఇంక నేను ఉండకూడదు, నేను మారిపోవాలి, నేను అత్తా ఇత్తా అనుకుంటారు. ఇది అయిపోయిన కావాలని మళ్ళీ అక్కడ అడుగు పెట్టగానే సాతాను బయటే ఉంటుంది కాసుకొని, వస్తున్నా అమ్మా, దాదా నీకోసమే కూర్చున్నానమ్మా, నీకోసమే, నువ్వు వస్తే తప్ప నీతో పాటు ఇంటికి వెళ్దామని. మాకు ఉండేవగా చికెన్ ఉండేవిగా, ఇంకేం తీసుకెళ్దాం అమ్మాయికి వెళ్ళేటప్పుడే కొనుక్కుందామా, డబ్బులు ఉన్నాయా అడిగిద్ది, ప్రేరేపించింది మనల్ని. హల్లెలూయా. మరి ఈ దేహం అదే కదా కోరుకునేది, ఇంకంతకుమించి అది ఏం కోరుకోదు. దాని ఆశ, దాని యొక్క కోరిక తీర్చుకొని అది చివరికి మన నరకానికి తీసుకెళ్లాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ పరలోకానికి తీసుకెళ్లాలని ఈ దేహం ప్రయత్నించదు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. నీ హృదయము మారి నూతన పచ్చబడినప్పుడు, నువ్వు రూపాంతరం పొందినప్పుడు, నీ దేహము, నీ శరీరము, నీ ఆత్మ ఏం కోరుకుంటుందంటే యేసయ్యతో వెళ్ళాలి, యేసయ్యని చూడాలి, యేసయ్య ఎప్పుడొస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు రూపాంతరం పొందకుండా
ఈ లోకంలో తెలివి జ్ఞానం, మేము జ్ఞానంగా మాట్లాడగలం, మాలాగా ఎవ్వరూ మాట్లాడలేరు అని అనుకోవద్దు ప్రియమైన వాళ్ళారా. సొలొమోను గారు కూడా మహాజ్ఞాని. ఏ జ్ఞానండి? మహాజ్ఞాని. అటువంటి జ్ఞానవంతుడు భూమి మీదే పుట్టలేదంట, పుట్టబోడంట. పుట్టబోడు పుట్టలేదు. అటువంటి జ్ఞాని సొలొమోను ఏమన్నాడంటే, చివరికి అన్నీ వ్యర్థం వ్యర్థం వ్యర్థం, అంతా వ్యర్థం. హల్లెలూయా. చేసుకున్న తర్వాత ఆయనకి ఏమనిపించిందంట? వ్యర్థం అనిపించిందంట. డబ్బు ఉంది కదా, మరి హోదా ఉంది కదా, పరపతి ఉంది కదా, నేను కోరుకున్నదంతా వచ్చింది కదా అని విర్రవీగినట్లుగా ప్రవర్తించాడు. స్టార్టింగ్లో కొంచెం భక్తి ప్రదర్శించాడు. భక్తిగానే ఉన్నాడు. ప్రదర్శిస్తే దేవుడు మాట్లాడేవాడు కాదు. భక్తిగానే ఉన్నాడు. స్టార్టింగ్లో రాజుగా నియమించబడిన తర్వాత తండ్రి రాజ్యము, మరి దావీదు ఒక సింహాసనము సొలొమోనుకు అప్పగించిన తర్వాత అప్పుడు భక్తిగానే ఉన్నాడు. కానీ ఆ భక్తి కొద్ది రోజుల్లో ముగిసిపోయింది ప్రియమైన బిడ్డలారా. కంటికి కనిపించినట్లుగా, మనసుకు ఆశించినట్లుగా తిరగటం వలన ఆయన ఏమయ్యాడంటే భ్రష్టుడైపోయాడు. హల్లెలూయా. ఈ జ్ఞానం ఏమైపోయింది? ఈ లోక జ్ఞానం వెర్రితనానికి తీసుకువెళ్తుంది ప్రియదేవుని బిడ్డలారా. వెర్రి వాళ్ళని చేస్తుంది. వెర్రి వెర్రి వెర్రి. చూసారా ఈరోజు నా పిల్లలు ఎలా ఉంటారు? వెర్రి వాళ్ళలాగా. హల్లెలూయా. ఇంటి నోటికి కాస్ట్లీ ఎక్కువ. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఒరిజినల్ వాటికంటే నకిలీ వాటికి చాలా ఎలా ఉంటుంది? దగ్గ మెరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏది బంగారమో ఏది రోల్డ్ గోల్డో అర్థం కావడంలా. హల్లెలూయా. ఈ రోజున ఎవరు నిజమైన విశ్వాసులో, ఎవరు నిజమైన కానీ పొజిషన్లో మనం ఉన్నాం. ఎందుకంటే దేవుని లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. ప్రభు అన్నాడు, ఇదిగో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. తోడేలు గొర్రె చర్మం తొడుక్కొని మరి వస్తుందంట. అది మనల్ని ఏం చేస్తుంది? విశ్వాస భ్రష్టులుగా చేసేస్తుంది. విశ్వాసంలోంచి తొలగించేస్తుంది. ఏర్పరచబడిన వాని సైతము లోకంలోకి లాగివేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ రోజుల్లో చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త కలిగి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. మన మనస్సు మారి నూతన మగుట ద్వారా రూపాంతరం పొందుతామంట. రూపాంతరం రావాలి. ఒక విశ్వాసికి ఏం రావాలండి? ఏం రావాలి? రూపాంతరం రావాలి. నువ్వు బాప్తిసం పరలోకం రయ్యమని ఎగిరిపోవు. బాప్తిసం పొందినంత మాత్రాన రయ్యమని ఎగిరి రెక్కల మీద వెళ్ళిపోతావని నువ్వు అనుకోబాకు. నీ హృదయం మారాలి. నీ హృదయం నూతనపరచబడాలి. నువ్వు రూపాంతరం పొందాలి. నీ మనసు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ నడవడిక మారాలి, నీ బుద్ధి మారాలి, వంకర బుద్ధి మారాలి, నీచమైన బుద్ధులు మారాలి, అసహ్యమైన పనులు మానాలి, నీచమైనవి మానాలి. ఇవన్నీ మనలోనే పెట్టుకొని చెత్తకుండి అంతా మనలోనే ఉంటుంది. చెత్తకుండి ఇంతకుముందు రోడ్లమ్మడి పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఇంటికే వస్తున్నారు చెత్తకుండి ఏరుకోవడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, చెత్తకుండి ఆ యొక్క చెప్పింది, ఆయన్న చెప్పింది, ఆమె చెప్పింది, ఏం చెప్పింది అంతా ఈ చెత్తకుండీలో వేసుకొని మగ్గ పెడతా ఉంటాం. ఇప్పుడు అరటిపళ్ళు పెట్టామనుకో, 2 రోజులు అలా పెట్టండి, భయంకరమైన వాసన వస్తాయి కదా. నేను మొన్న ఈ మధ్య మరి మన రాణి వాళ్ళు కమలాలు పంపించారు, ఒక బాక్స్లో పెట్టా. మర్చిపోయి అసలు గుర్తులేదు. అది ఏం వాసన వస్తుంది, ఏంటా ఇంత కుళ్ళుడు వాసన వస్తుంది అని తిరుగుతున్నాను, కానీ ఆ డబ్బా తీయలే. నేను కుళ్ళుడు వాసన వస్తున్నాయి. తీరా చూస్తే ఆ గ్రైండర్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బా తీస్తే, మాదేమో చిన్న ఇల్లు అండి, ఏం చేద్దాం,
విశాలమైంది ఇవ్వలేదు ప్రభు. ఆ గ్రైండర్లో ఇట్లా తెరుపు చూడడం కాలేదు, దానిలో నీరు గారి గబ్బు కొడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మన హృదయం కూడా అలా ఉంది. అనవసరమైన అన్ని మైండ్కి తీసుకొని అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడతా, అనవసరమైనవన్నీ మనము ఆలోచిస్తా. ఎందుకండి అనవసరమైనవన్నీ మనకెందుకు అనవసరం కదా. నేను అందుకే దేవుని బిడ్డలు వచ్చారా గంటలు గంటలు మాట్లాడతాం, నాన్ స్టాప్గా మాట్లాడతాం, ఎప్పుడెప్పుడు జరిగింది ఎన్ని చెప్పుకుంటాం. దేవుని మాటలు తప్ప లోక సంబంధమైన మాటలు మాట్లాడతాం. హల్లెలూయా. అందుకని నా దగ్గరికి తొందరగా రారు, వచ్చారంటే పోనీయమను. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ లోకము మనల్ని చెడగొట్టడానికి సిద్ధంగా ఉంది. నువ్వు ఏర్పరచబడిన వాని సైతము కుయ్యక్తితో సాతానుడు ఏం చేస్తున్నాడు, లోకంలోకి లాగివేస్తున్నాడు. లోకానికి ఆకర్షణ ఎక్కువండి, ఆకర్షణ ఎక్కువ. లోకంలో ఆకర్షణ ఎక్కువ ఉంది. కంటికి కనిపించినట్లుగా, మనసుకు ఆశించినట్లుగా మనల్ని తిప్పాలని, మనల్ని నడిపించాలని అది చూస్తుంది. మనం చేయకూడనివి కూడా మనలతో చేసావని ఒప్పింపజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, అదేంటంటే మన సాతానుడు మన సహోదరుల మీదంట మానక అబద్ధాలు చెప్పడానికే తిరుగుతూ ఉంటాడంట. సాతానుడి పని ఏంటండి? సాతానుడి పని ఏంటి తెలుసా? అబద్ధాలు చెప్పడమే. అబద్ధమే, ఒక్కటి నిజం ఉండదు. 100 మాటలు మాట్లాడితే 100 మాటల్లో 99 ఏమున్నాయి? అలా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోక మర్యాదను అనుసరిస్తే నువ్వు రూపాంతరం చెందలేవు, నీ హృదయం మారదు. అందుకే లోకస్తులతో సహవాసం చేయొద్దు. నువ్వు బైబిల్తో సహవాసం చేయి, దేవునితో సహవాసం చేయి. మోకాటి అనుభవంలోకి రా. మోకాటి అనుభవంలోకి ఎప్పుడైతే వస్తావో అప్పుడు నువ్వు లోకస్తులతో సహవాసం చెయ్యు, లోకులతో సహవాసం చెయ్యవు. లోక సంబంధమైన వాటిని నీ హృదయానికి, నీ మనసుకు తీసుకోవు, నీ ఆలోచనలు తీసుకోవు. వాక్యముతో సహవాసం చేస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడిని ఆ మాటలు అర్థం కాక కొన్ని ఇదేంటి ఎవరిని తెలుసుకోవాలి, ఎవరిని అడిగి తెలుసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్తే చెప్తారు అనేసి ఆలోచనలు తప్ప వేరే ఆలోచన ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, కనుక దేవునితో సహవాసం చేయి, దేవుని వాక్యముతో సహవాసం చేయి, దేవుని బిడ్డలతో సహవాసం చేయి. అప్పుడు నువ్వు రూపాంతరం పొందగలుగుతావు. నీ మనసు మారిద్ది, నీ హృదయం మారిద్ది. నీ హృదయం మారినప్పుడు నీ హృదయంలో యేసయ్య నివాసం చేస్తాడు. కనుక అప్పుడు నువ్వేమవుతావంట? నీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇదివరకే గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. అది కూడా చదువునానా? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ ఈ తాత్పర్యము కలిగి ఉందుము. హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నారు? నేను ఇదివరకే ఏంటంట? ఇదివరకే గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను. కొంతమంది చూడండి, పాత విశ్వాసులు, నేను అంతకుముందు బాగా ఇచ్చేవాడిని, ఇంతకుముందు బాగా పరిచర్య చేసేవాడిని, ఇంతకుముందు బాగా పరిగెత్తేదాన్ని, ఇంతకుముందు బాగా పరిగెత్తేవాడిని. కానీ ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? ఇంతకుముందు నేను చేశాను, ఇంతకుముందు చేశానని కాదు. ఇంతకుముందు చేసింది వేరు, నువ్వు చేస్తూనే ఉండాలి.
ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూనే ఉండాలి, కానీ వెనకడుగు వేయకూడదు. ముందున్న వాటిని, నువ్వు చేసిన వాటిని మరిచిపోయి ముందున్న వాటి కొరకు పరిగెత్తు. హల్లెలూయా. ఇంతకుముందే నేను గెలిచాను, ఇంతకుముందే దేవుని కోసం అన్ని చేసేసాను, ఇంతకుముందే నేను ఎంతో ప్రార్థన చేసేసాను. ప్రార్థన చేయండి అంటే ఇంతకుముందు చేశా, నేను ఆ విషయం కోసం చేశా, ఈ విషయం కోసం చేశా, ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు అసలు మానేసి మెలకుండా కూర్చుంటే దేవుడు చేస్తాడా? నువ్వు అడుగుతూనే ఉండాలా. అడుగుడి మీకు ఇవ్వబడును అని వాక్యం అంటుంది. నువ్వు అడక్కోకుండా మెలకుండా చప్పట్లేసి కొట్టుకుంటూ కూర్చుంటే సరిపోయిందా? నేను మౌనంగా అడుగుతున్నానండి. మౌనంగా అడగొచ్చు, మంచిదే, మౌనంగా కూడా అడగొచ్చు. కానీ నీలో ఒకటి ఉంది, అది తీసేసుకో. నేను ఇదివరకు చేశా, ఇదివరకు గెలిచా, ఇదివరకు ప్రార్థించా, ఇదివరకు ఇచ్చా, ఇదివరకు పరిచర్య చేశా, ఇదివరకు వెళ్ళేదాన్ని, ఇదివరకు తీసి పక్కన పెట్టమంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదివరకు అనే మాట పక్కన పెట్టాయి నువ్వు. ఎందుకంటే నీలో ఊపిరున్నంత కాలం, నీకు శక్తి ఉన్నంత కాలం దేవుని కోసం పరిగెత్తుతూనే ఉండాలి, దేవుని కోసం నడుస్తూనే ఉండాలి. ఇదివరకుది నీకేం పని? ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని కొనను. అంటే ఇంతకుముందే నేను ప్రభువుని తెలుసుకున్నానండి, ఇంతకుముందు పట్టుకున్నాను. పౌలు గారు ఆ మాట అంటున్నాడు. ఏమని? గొప్ప పౌలు గారే ఏమని అంటున్నాడు? నేను ఇదివరకు చేశాను, ఇదివరకు పట్టుకున్నానని తలంచుకోవటం లేదు, నేను అనుకోవడం లేదు అసలు. అలా ఇదివరకు తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మొదలుపెట్టు. అయితే ఒకటి చేయిచున్నాను, వెనకున్నవి మరచి. అంటే వెనకున్నవి మరచేది ఏంటి? పనికి మాలిన విషయాలు, పనికి మాలిన మాటలు, పనికి మాలిన చేష్టలు, పనికి మాలిన యొక్క ఏమంటారు లోక సంబంధమైనవన్నీ విడిచిపెట్టు. వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. వెనక బూతులు మాట్లాడాం, ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నాం, వెనక పోట్లాడాం, ఇప్పుడు పోట్లాడుతున్నాం, ఇప్పుడు వెనక కొట్లాడాం, ఇప్పుడు కొట్లాడుతున్నాం. ఇవన్నీ వెనకున్నవి మరిచాలి. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు మనము వేగిరి పడే వాళ్ళంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ క్రీస్తు యేసు పిలుపుకు తగినట్లుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ పిలువబడిన వారు. హల్లెలూయా. దేవుడు పిలిస్తేనే వచ్చారు, పిలవకపోతే ఎందుకు వస్తారు ఇక్కడికి చెప్పండి? ఆదివారం ఒక్కరోజు సెలవు కదా అందరికీ, స్కూళ్ళకి కానీ, కాలేజీలకు కానీ, ఉద్యోగాలకు కానీ ఆదివారం ఒక్కరోజే సెలవు. కానీ ఆదివారం సెలవని అందరూ 10 దాకా నిద్రపోతున్నారా? నిద్రపోవట్లా. తెల్లారేసరికి మా పిల్లలు 6ంటికే పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, 6ంటికే అన్నపూర్ణమ్మ తల్లిలో నడుచుకుంటూ వచ్చింది పాపం, అక్కడి నుంచి ఉనుక్కుంటా 6:30 కల్లా గేటు కొట్టింది వచ్చి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆశీర్వాదం కదా. రేపు దేవుడు ఆమె అడుగులు లెక్క పెడతాడనమాట, లెక్కిస్తున్నాడు. ప్రతిరోజు నడిచే వచ్చిద్ది, నడిచే వెళ్ళిద్ది. దేవుడు లెక్క పెడుతున్నాడు ఆమె అడుగులు. ఆమె దేవుని కోసం, పరిచర్య కోసం పడే ప్రయాస వ్యర్థం కాదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం. మీకు బహుమానం రావాలంటే ఇక్కడ చర్చికి వచ్చినంత మాత్రం నేను ఏ బహుమానం ఇవ్వలేనండి, కానీ మీకు మాకు ఇచ్చే బహుమానం అక్కడ ఉంది, ఆయన ఇస్తాడు అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చూడండి ఇక్కడే ఇచ్చేస్తూ ఉంటారు. పాస్టర్ అమ్మ బాగా చెప్పాల వాక్యం, బాగా తిట్టిద్ది నన్ను. మనోజ ఏం లేదు వాక్యం, జీవన ఏం లేదు వాక్యం, అక్కడ బాగా చెబుతున్నారు. అక్కడ బాగా చెబితే మరి బాగా ఈయన ఇక్కడే ఉన్న కొంచెం ఇక్కడ చూపించచ్చు కదా దాని ప్రభావం. ఇప్పుడు ఇక్కడ బాగాలేదు, ఇక్కడ బాగా చెప్పడం లేదు, కరెక్టే. మరి అక్కడెక్కడో వింటున్నారు కదా, అక్కడ విన్న వాక్యాన్ని ఆ ప్రభావం కొంచెం మార్పు అనేది ఇక్కడ మాకు చూపిస్తే మేము లేకపోతే ఉన్న వాళ్ళు కూడా మారుతారు కదా. మరి అక్కడ నేర్చుకొని
ఇక్కడ కూడా అలాగే ఉంటున్నావు కదా, ఏమి నేర్చుకుంటున్నావు? హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడైనా వాక్యమే. మనం తీసుకునే దానిలో ఉంటుంది, ఆహ్వానించే దానిలో ఉంటుంది వాక్యం. ఆ వాక్యం మనల్ని నడిపించేదిగా, మనల్ని మార్చేదిగా, మనల్ని వాక్యం అంట గుచ్చుకోవాలంట. గుచ్చుకున్న తర్వాత మనం నొచ్చుకోవాలంట. అప్పుడే అది క్రియ చేయబడిద్దంట మన హృదయంలో. హల్లెలూయా. నీకు వాక్యం గుచ్చుకోకపోతే ఇంకా అది క్రియ లేదనే. గుచ్చుకుంది అంటే ఆ క్రియ జరుగుతుంది. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నీకు ఉన్నతమైన బహుమానం ఇవ్వడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఏమి ఇవ్వడానికి పిలిచాడు? బహుమానం అంట. ఆ బహుమానం ఇంకా వెల్లడి చేయబడలేదు. మనకి ఏ బహుమానం ఇస్తాడో. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన చూడంగానే ఆయనే ఒక బహుమానం మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాది దేవుని చూసిన వెంటనే మనకి ఏమొస్తుందండి? సంతోషం, ఆనందం, గంతులు వేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఒక్కరు వచ్చినా నాకు సంతోషం వచ్చేస్తుంది. మందిరంలోకి వచ్చావా? హల్లెలూయా. మరి యేసయ్య ఇంకెంత సంతోషించాలో మన అందరిని చూసి. ప్రియదేవుని బిడ్డలారా, ఉన్నతమైన బహుమానం పొందవలనని ఎక్కడికి పరిగెత్తున్నాడంట పౌలు గారు? గురి యొద్దకు పరిగెత్తున్నాడు. ఏ గురి? ఏది నీ గురి? నువ్వు ఒక గురి కలిగి ఉన్నావా? దేవుని ఆత్మీయంలో ఒక గురి అని ఉందా నీకు? అసలు మాటికి మారుస్తూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో ఆది కాండంలో మనం చూస్తాం కదా, యాకోబు గారు అన్నయ్యను మోసం చేసి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మిద్యాను దేశానికి వెళ్ళింది. ఆ దేశమే. లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. లాబాన్ అంటే మేనమావన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ కూతుర్లో ఒక ఆమెని, చిన్నామని చూసి ప్రేమించాడు. ప్రేమిస్తే పెళ్లి చేశాడు. కానీ మామ అక్కడ మోసం చేశాడు. ఈ మోసగాడిని వాళ్ళ మామ మోసం చేశాడు. మనం మోసం చేస్తుంటే మనల్ని కూడా మోసపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈయన గారు నాన్నని మోసం చేసి మేనమావ దగ్గరికి వెళ్ళాడు. మేనమావ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూతుర్ని ప్రేమించాడు. ఆ కూతురు, చిన్న కూతుర్ని ప్రేమించాడు. ఆ కూతురు చాలా అందగత్తె, రాహేలు. ఆమెను చూసి మొదటి చూపులో గారు అయితే ఆమెను చూసి ఇంకా మామతో చెప్పాడు, మామ నీ కూతురు నేను పెళ్లి చేసుకుంటానంటే 7 సంవత్సరాలు నాకు కొలువు చేయనన్నాడు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని ఈ కూడా నీకు సాటెవ్వరు, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని ఈ కూడా నీకు సాటెవ్వరు. నీవేనా నిన్ను వీడి నలేను, నీవేనా ధైర్యము, నిన్ను వీడి నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై
స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు నీవే నా ప్రాణము నిన్ను వీడి నీవే నా నిన్ను వీడి చలేను నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై చెదరి నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. ప్రియదేవుని బిడ్డలారా, ఈయన కొలువు చేసింది వేరే. నా యేసయ్య పరిశుద్ధుడు, నీతిమంతుడు, గొప్ప దేవుడు, మన కోసం కొలువు చేసి ప్రాణం పెట్టాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండములో మరి కొలువు చేసిన వ్యక్తి, మరి పిల్ల కొలువు చేసిన వ్యక్తి యాకోబు. హల్లెలూయా. 7 సంవత్సరాలు కొలువు చేస్తే పెళ్లి చేస్తానన్నాడు. 7 సంవత్సరాలు చేశాడు, అయింది పెళ్ళి. పెళ్ళి నాటికి అయ్యగారిని ఫస్ట్ నైట్ శారమ్మ లేదు, శారా కదమ్మో. అందుకని ఈయన ఏం చేశాడు, మోసగాడైన యాకోబుని లాబాను మామగారు కూడా మోసం చేశారు. హల్లెలూయా. తెల్లారేసరికి ఎవరున్నారు పక్కలో? ఏముంది, లేచి దుమ్ము లేక వెళ్ళాడు. అసలు దుమ్ము రేపేద్దాం మామనని వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ మామ తాపి కూర్చున్నాడు, దిగులు చింత లేకుండా. మామ నువ్వేం చేసావు అనగానే, నువ్వు చేసిన దాంట్లో నేనేం తక్కువేలే. చాలామంది చూడండి, మనం ఏమన్నా బుద్ధి చెప్పి సరిచేయాలంటే, సరిదిద్దాలంటే తిరిగి మనకే కౌంటర్ వేస్తూ ఉంటారు. పిల్లల తల్లిదండ్రులను ఏమంటారు? రాజేష్ కొనుక్కుతాడు, చూసుకో అని అంటూ ఉంటాడు. అసలు ఎవరు కనపడుకోకుండా అట్లా పిల్లలు ఎలా అంటారు? పిల్లలు మా ఇంట్లో మా చిన్నక్క అలాగే అనేది, నాకేమో దడ పుట్టింది, నాకేమో దడ, మా చిన్నకేమో మాటికి ఎదురు చెప్పింది. మా అన్నయ్య బస్సు కొట్టేవాడు పాప. మా చిన్నక్క నేను పక్క నుండి మెలకుండా ఉండేదాన్ని, అది ఏడుస్తూ ఉంటే నేను ఏడుస్తూ ఉండేదాన్ని తప్ప నేను అసలు ఎదురే చెప్పను. హల్లెలూయా. నేను మహా తెలివైన దానికి, అందుకని అయినా నన్ను కొట్టదు మా అన్నయ్య. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఏం చేశాడు? నువ్వు చేసిన దాంట్లో నేను కొంచెమే లేరా, నువ్వు మీ అన్నం చేసావు, మీ నాన్నని చేసావు, ఇస్సాకు గొప్ప భక్తుడు, ఆయన్నే చేసి వచ్చావురా నువ్వు అనేసి అనగానే, ఇదంతా కాదు నేను చేసింది 7 సంవత్సరాలు ఆ అమ్మాయి కోసం నీ అమ్మాయిని ఇచ్చావన. సరే ఇప్పుడేం పోయింది, ఒక 7 సంవత్సరాలు చేయి, దాన్ని కూడా ఇస్తాను అని అన్నాడు. హల్లెలూయా. డబుల్ ఆశీర్వాదం కొట్టేశాడు కదా యాకోబు. ఆయన చూడు, ఆయన కూడా అసలు
ఎంత బాగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు, ఇప్పుడు ఒక వస్తువు కొంటే ఒకటి ఫ్రీ అని ఇస్తున్నారు చూసావా, అలాగే యాకోబు గారు ఆది కాండంలోనే కొట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడేం పోయింది, ఇంకొక 7 సంవత్సరాలు చేయి అని అన్నాడు. ఇంకా చేసేది లేక మనసంతా ఆమె దగ్గర ఉంది. మనసంతా నీ కోసమే, నీ కోసమే నేను కష్టపడ్డానే తల్లి అనే కొని మళ్ళీ 7 సంవత్సరాలు గొడ్డు చాకరీ చేశాడు. 14 సంవత్సరాలండి. ఎవరి కోసం? హల్లెలూయా. ఇద్దరిని కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత ఈ హల్లెలూయా. ఈయన ఇష్టపడి చేసుకున్నాడు కదా, పిల్లల్ని ఏమేం చేస్తుంది? ప్రియదేవుని బిడ్డలారా, రాహేల్కేమో పిల్లలు, రాహేల్ కాదు లేయాకి పిల్లలు 12 మంది సంతానం. హల్లెలూయా. రాహేల్కి ఇద్దరే, కానీ ఇద్దట్లో పెద్ద ఆయన మాత్రం ఆనిముత్యం. హల్లెలూయా. యోసేపు చాలా పరిశుద్ధుడు. హల్లెలూయా. చాలా భక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడిచ్చేది ఏదైనా శ్రేష్టమైనది ఇస్తాడు. రాహేలు బాగా ఏడ్చుంటుంది, నువ్వు నాకు బిడ్డలు నీవు ప్రభువా, అడిగి పొందుకుంది దేవుడి దగ్గర. అందుకనే యోసేపు శ్రేష్టమైన వాడిని ప్రభు ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, హన్నా కూడా కన్నీటితో ప్రార్థన చేసి అడిగింది, శ్రేష్టమైన బహుమానం పొందుకుంది సమూయేలుని. ప్రభువుని అడిగి పొందుకున్న వాళ్ళంతా వాళ్ళే దేవుడిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మా బీసీ కాలనీలో ఒక విశ్వాసం గారు చాలా సంవత్సరాల పిల్లలు లేరు. అయితే మేము వచ్చిన కొత్తలో ఇంకా సహోదరి కోసం ప్రార్థన చేశాము. ఒక చక్కటి మగబిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డకి దేవరాజు అని పెట్టాము. అంటే పాస్టర్ గారు దేవరాజు అని పెట్టారు. మా అంటే ఆత్మీయ గురువు గారు ఏసన్న గారికి, పాస్టర్ గారికి కూడా గురువు గారు ఆయన దేవరాజు అనే దైవజనులు, గొప్ప దైవజనులు. ఆయన పేరు ఈ బిడ్డకు పెట్టాడు. ఆ పిల్లోడు ఎంత తెలివైనోడో తెలుసా, ఎంత జ్ఞానం కలిగినోడో. వాడు చిన్నప్పుడే అసలు పాస్టర్ గారు కానీ వెళ్ళాడంటే, అమ్మా పాస్టర్ గారు వచ్చారు, కుర్చీ తీసురా అని కుర్చీ వేస్తాడు. అమ్మా అది తీసురా, అమ్మా ఇది తీసురా, అది పెట్ట ఇది పెట్ట. అసలు వాడి హడావుడి మామూలుగా ఉండదు అసలు, అంత ప్రేమ. హల్లెలూయా. దేవుడిచ్చిన శ్రేష్టమైంది, దేవుడిచ్చేది ఏదైనా శ్రేష్టమైందే ఇస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈయన 14 సంవత్సరాలు కొలువు చేసి ఇద్దరిని కట్టుకున్నాడు. అయితే ఇంక తర్వాత ఈయనకు విసుకొచ్చింది యాకోబుకి అక్కడ ఉండటానికి, మామ దగ్గర ఉండటానికి విసుకొచ్చి ఏమైందంటే, ఇంక నేను బయలుదేరుతాను మామ, నాకు నా దేవుడు గుర్తొస్తున్నాడు, నా దేవుడి దగ్గర నేను ఒక ఒప్పందం చేసుకున్నాను, నిబంధన చేశాను, నువ్వు ఆశీర్వదిస్తే నేను వచ్చి నీకు బలిపీఠం కడతాను అనేసి నేను ఒప్పందం చేసుకున్నాను, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు నీ దేశానికి వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పేసి అన్నాడు. సరే మంచిది నాయన ఎల్లు అని అన్నాడు. ఎల్లు అంటే మరి ఇంతకాలం నీకు కొలువు చేశాను, ఇన్ని సంవత్సరాలు నీకు పని చేశాను, 14 సంవత్సరాలు అంటే ఇచ్చానుగా, 2 కూతుర్ని ఇచ్చాను, మనవాళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అందరూ ఆస్తి లేకపోతే బంగారం లేకపోతే ఇది కాదు స్వాస్థ్యమైంది. స్వాస్థ్యం అంటే బిడ్డలే స్వాస్థ్యం, తెలుసా మీకు? స్వాస్థ్యం అంటే మన బిడ్డలే మనకి స్వాస్థ్యం. మనకు ఆస్తి ఎవరంటే మన పిల్లలు మనకు ఆస్తి. ఈ సంపాదించేది ఏది ఆస్తులు కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆస్తుల కోసం అంతస్తుల కోసం పరిగెత్తి మీరు పాడయ్యి వాళ్ళని పాడు చేసి వాళ్ళ జీవితాలను భయభక్తుల్లో లేకుండా చేయవాకండి. బిడ్డలారా, ఇంకెళ్ళు, ఇంతమంది మనవాళ్ళని ఇచ్చాను, మనవరాలు ఒకటే కూతురు యాకోబుకి, దేనా వరాలు తల్లి పుట్టింది యాకోబుకి.
అంటే నాకు కూడా మగపిల్లే కావాలనుకునేదాన్ని, కానీ నేను ఒక దైవజనులు చెప్పుకోగా విన్నాను. ఆడపిల్ల శ్రేష్టత గురించి ఎంత బాగా వివరించాడు. నిజమే కదా, ఆడపిల్ల ఎక్కడుంటే అక్కడ సంతోషం ఆనందం ఉంటుంది కదా. హల్లెలూయా. హడావుడి ఉంటుంది నిజంగా. ప్రియమైన బిడ్డారా, నేను నా పాస్టర్ గారు ఎంత బాగా వివరించి చెప్తే నాకు అనిపించింది, ప్రభువా నేను ఎందుకు చేశాను అప్పుడు అట్లాగా అనుకున్నా. హల్లెలూయా. కావాలి అని ఆడపిల్లలు కూడా ఉంటారు. ఎందుకంటే ఆడపిల్లలు ఇంటికి రాగానే ఎంత హడావుడి వస్తుందండి, ఎంత ఆడంబరం వస్తుంది తల్లిదండ్రులకి. మేము మా ఇంటికి వెళ్ళంగానే మా నాన్నకి ఎంత సంతోషమో, ముగ్గురు ఆడపిల్లలు దగ్గర ఉంటే వాళ్ళకి ఎంత ఆనందమో నాకు అప్పుడు తెలియలేదు. నిన్న చెప్పేదాకా కూడా అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. హల్లెలూయా. కాబట్టి కాస్ట్ ఎక్కువ అనమాట. వాళ్ళకి ఏం కొనాలన్నా 2-3 వేలు కావాలి కదా. 3 వేలు లేదే మేము తీసుకోమంటారు బట్టలు. మగపిల్లలకి 100 రూపాయలు పెడితే ఖర్చు అవుతుంది పాపం. వేసుకొని పిచ్చోళ్ళు లాగా తిరుగుతూ ఉంటారు, అవి చూసుకోండి. హల్లెలూయా. ఎక్కడ వాళ్ళు చూస్తే ఎంత ఆనందమో, వాళ్ళు కోపంగా ఉంటే మాత్రం అంత బాధ భరించలేము మనం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఒకతే కూతురు 11 మంది కుమారులు యాకోబుకి. అయితే ఈయన ఏమంటున్నాడు, మామ ఇదిగో స్వాస్యం, నీకు ఆస్తి అంతా వీళ్ళే ఇచ్చాం పో అని అంటున్నాడు. అప్పుడు యాకోబుకి దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. బాగా గొర్రెలు గొడ్లు అన్నీ సంపాదించుకున్నాడు లాబాను. అప్పుడు అన్నాడు, ఇదేంది మామ, ఇది మోసం కదా. అంటే నువ్వు చేసిన దాంట్లో ఏం తక్కువ కాదులే. అదేమంటే ఏమంటున్నాడు మాటకి, నువ్వు మీ నాన్నను మోసం చేసి రాలేదా, మీ అమ్మను మోసం చేసి రాలేదా, మీ తమ్ముడు మోసం చేసి మీ అన్నను మోసం చేసి రాలేదా, నేను చేసింది కొంచెమేలా అంటున్నాడు మాట్లాడితే. కాదులే మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం అని ఇద్దరు మాట్లాడుకున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, సరే ఆ గొర్రెలు మేకలు ఉన్నాయి కదా, వాటిని తెల్లని అన్నీ నెయ్యి, నల్లనివన్నీ నాయి అన్నాడు. సరే సరే అని అన్నాడు. పుట్టబోయి నల్లవి పుట్టాయి అనుకో నాయే, తెల్లవి అనుకో నీయే అని అన్నాడు. అనగానే ఆ యాకోబు ఏదైతే ఎంచుకుంటాడో అది ఆశీర్వాదమే. నల్లయన్నీ నాయే అన్నాడు, ఆయన నల్లయే పుడుతున్నాయి, తెల్లవి పుట్టట్లా. లాభాన్ని చూసి ఓరే వీడికి అన్ని ఇన్ని మేకలు ఇన్ని గొర్రెలు అని చెప్పేసి మళ్ళీ మార్చేశాడు జీతం. మళ్ళీ మార్చుకున్నాడు, మళ్ళీ చేంజ్ చేశాడు. కాదు రే, నీకు నా అన్ని నల్లయి నీ అన్ని తెల్లయి రానన్నాడు. అనగానే మళ్ళీ యాకోబు అన్ని తెల్లయే పడుతున్నాయి. ఎందుకంటే యాకోబులో ఉంది ఆశీర్వాదం. హల్లెలూయా. మోసగాడే కానీ దేవుని యొక్క కృప యాకోబు మీద ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, యాకోబుని ఎన్నుకున్నాడు దేవుడు, అందుకని దేవుని యొక్క కృప యాకోబు మీద ఉంది. ఇంకా మరుసటి రోజు వచ్చేటికి ఏమైనా మళ్ళీ అన్ని తెల్లయే పుట్టేస్తున్నాయి. ఓరి ఏందిరా నువ్వు ఏది పట్టుకుంటుంది మరి ఆశీర్వాదం అయిపోతుంది, అయ్యే పుడుతున్నాయి ఏందిరా అని అంటే, మామ నేనేం చేయలేదు కదా, ఇదిగో అయ్యే పుట్టినాయి, నువ్వు తెల్లని నల్లయ్య నాయన్నావు, నల్లయ్య తీసుకుంటేనేమో మళ్ళీ నాకు నల్లయ్య అన్నావు, ఇప్పుడేం తెల్లయన్నీ నీయే అన్నావు, మరి తెల్లయ్య పుడితే మళ్ళీ నాయ అని అంటున్నావు, ఎట్లా నీతో అనగానే కాదురా మళ్ళీ చేంజ్, మళ్ళీ ఒప్పందం చేంజ్. ఈసారి ఏమన్నాడు, సార్లు ఎన్ని నీయి, తెల్లయి నల్లయన్నీ నాయి అని అన్నాడు. ఇంకా యాకోబుకి కోపం వచ్చి ఆ దడిగా ఉంటుంది కదా, గొర్రెల్ని కట్టేసే దడి అంతా ఏం చేశాడు, సువ్వలు ఉంటాయంట, ఏదో సువ్వల పేరు అక్కడ రాయబడింది. ఏం సువ్వలమ్మా, రబ్బర్ సువ్వ కాదు, కంది కట్టేలాగా ఉంటుంది కదా, అలాగే సువ్వలు అదంతా దడికి కట్టేశాడంట, సార్లుగా. అవన్నీ పీకి ఆ కట్టెలకుండే అదే నారలాగా తీసేసి సార్లుగా ఉండేటట్లుగా అంత దడంతా కట్టేశాడంట యాకోబు. సైంటిఫిక్గా అబ్బో మామూలుగా సైంటిస్ట్ కాదు యాకోబు గారు, అప్పుడే అట్లా మరి చేశాడు. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఇంకా మార్చడానికి లేదు. 2 సార్లు మార్చేశాడు, 3వసారి మాత్రం యాకోబు ఒప్పుకోలేదు. అన్ని సార్లు బుట్టిని బాగా విస్తారమైన దీవెన ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మనలాగా ఆ రోజుల్లో బంగారం డబ్బు లేకపోతే ఆస్తి అంటే ఈ స్థలాలు పొలాలు కాదు, గొర్రెలు మేకలే ఆస్తి. తెలుసా? గొర్రెల కాపర్లు దీవించబడటానికి కారణం గొర్రెలు మంచి రేటు పలుకుతాయి. ఆ గొర్రెలు మేకలే ఆస్తి. ఇంకా విస్తారంగా సార్లుగా ఉన్న వాటిని కనీసని ఇంకా అవి తీసుకొని ఇంకా మామతో చెప్పాడు, మామ ఇంక అయిపోయింది, 3 సార్లు నువ్వు జీతం మార్చావు, మాట మార్చావు, 3వసారి మార్చడానికి లేదు, ఇంకా నాకు కలిగి నేను తీసుకొని బయలుదేరతానని అంటే ఇంకా చేసేది లేక ఏడుపు మొహంతో పంపించాడు యాకోబుని, వెళ్ళండి అని. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ రోజున చాలాసార్లు మారుస్తూ ఉంటాం. దేవుడు బాగా ఇచ్చినప్పుడేమో ఏమంటాం, ఇప్పుడు కాదు తండ్రి ఈసారి ఇస్తాం, ఇప్పుడేమో ఒకలాగా, ఇచ్చినప్పుడేమో దేవుడు ఆశీర్వదించినప్పుడేమో ఒకలాగా, ఆశీర్వదించకపోతే ఇంకొకలాగా. దేవుడు ఆశీర్వదించినప్పుడేమో ఇస్తాం, గుర్తుంది అని సాగదీస్తాం. దేవుడు ఇయ్యకపోయాడు, ఏం చేద్దామండి అక్క, ఇయ్యద్దు దేవుడు ఇలా. ప్రియదేవుని బిడ్డరా, ఇలా ఉంది మన భక్తి. ఎలా ఉందండి మన భక్తి? యాకోబు లాబాన్లాగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మన భక్తి ఎప్పుడు స్టాండర్డ్గా ఉండాలి. మన మాట, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని దేవుడి దగ్గర మనం పలికేది, సేవకులతో కాదు. ఎవరితో పలుకుతున్నావు? నువ్వనే నీ నోట్లోంచి వచ్చే ప్రతి శబ్దం దేవుడు వింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటి నుంచి వచ్చే ప్రతి శబ్దం దేవుడు వింటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి. కనుక ఇక్కడ మనం చూస్తే వెనకున్నవి మరచి ముందున్న వాటికి పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. గురి యొద్దకు పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. మనకంటూ ఒక గురి కలిగి ఉండాలి. కష్టమైనా నష్టమైనా అది ఏదైనా, దేవుని మార్గంలో నష్టం వచ్చిందా, కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, అవమానం వచ్చిందా, నింద వచ్చిందా, హేళన వచ్చిందా, వెనుతిరిగి చూడొద్దు, ముందుకే పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎవరండి పిలిచిన వాడు? ఎవరు పిలిచారు? పాస్టర్ అమ్మ పిలిచిందా? పాస్టర్ గారు పిల్లలు పిలిచారా? పాస్టర్ గారు పిలిచాడా మిమ్మల్ని? దేవుడు పిలిచాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆ పిలిచిన వాడి వైపు చూడు, మనుషుల వైపు కాదు. ఈ భక్తి మనుషుల కోసం కాదు. మనుషులు ఏం చేయలేరు, మనుషులు నిన్నేం పరలోకం తీసుకెళ్లరు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడు, గురి వైపు చూడు. నువ్వు మొదట దేవుని దగ్గర ఏ తీర్మానం చేశావో, నీ జీవితంలో మొదటి ఏ తీర్మానం చేశావో ఆ తీర్మానం మీద గురి కలిగి ఉండు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెనుతిరగ చూడొద్దు, ముందుకే వెళ్ళేటట్టుండు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నాగిట మీద చేయి పెట్టిన వాడు వెనుతిరిగి చూడకూడదు. నాగిట మీద చేయి పెట్టావు, దేవునితో ఒప్పందం చేశావు, దేవుడి దగ్గర వాగ్దానం చేశావు, దేవుడి దగ్గర తీర్మానం చేశావు. నువ్వు వెనుతిరిగి చూడబాకు, మాటి మాటికి మార్చబాకు. లాబానులాగా మాట మార్చబాకు. నీ జీవితమే మారిపోద్ది, నీ బ్రతికే మారిపోద్ది. నీ వల్ల ఇంటికి ఆశీర్వాదం రావాల్సింది పోయి శాపం వస్తుంది. ఎందువల్ల? నీ మాట వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున కుటుంబాల్లో శాపం ఎలతాండం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వే. నీ మాట సరైంది కాదు, నీ మాట కరెక్ట్ అయింది కాదు, నీ మాట ఒప్పందం లేనిది, దేవుడి దగ్గర ఒప్పందం నిబంధన లేని మాటలు ఇవి. అందుకే నీ కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా పోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఒక తీర్మానం చేసావు, జీవితకాలం అంతా ఆయన దగ్గర నమ్మకంగా అలాగే కొనసాగించబడు. నిన్ను నీ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గురి యొద్దకు వెళ్ళే వాళ్ళంగా ఉండాలి, గురి వైపు ఉండాలి, గురి లేని వారిగా ఉండకూడదు. గురి లేని వారిగా పౌలు భక్తులు అంటాడు, నేను గురి లేని వాని వల్ల పరిగెత్తడం లేదు, గురి కలిగి పరిగెత్తుతున్నాను అని అంటాడు. చాలా మంది దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నామంటే ఏమో, ఎందుకో, ప్రభు ఎందుకు నమ్ముకున్నావు అంటే ఏమో. నీకు ఒక గురి లేదు, నీకు ఒక ఒప్పందం లేదు, ఒక తీర్మానం లేదు. అందరికి మార్కులు మాత్రం వేస్తూ ఉంటాం మనం. హల్లెలూయా. చాలామంది చూడండి,
చాలామంది సేవకులకు మార్కులు వేస్తూ ఉంటారు. అది మానుకోవాలి. అసలు వినండి, ఏ సేవకులు చెప్పినా వాక్యం వినండి, విమర్శించొద్దు, అసలు మార్కులు వేయవద్దు. అక్కడ దేవుడు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. నువ్వు మార్కులు వేస్తే ఏంది? నిన్ను మార్కులు వేయటం కాదు కదా నిలబెట్టింది దేవుడు. నువ్వు మార్క్ కాదు, దేవుడు వేస్తాడు మార్కులు. అది మంచి అయినా చెడైనా దేవుడు వేయాలి మార్కులు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని పరీక్ష మనం రాసి మనమే టిక్కులు కొట్టుకొని 100కు 100 వేసుకుందామంటే కాలేజీ వాళ్ళు ఊరుకుంటారా? టీచర్లు ఊరుకుంటారా? అసలు పక్కన పిల్లలు ఊరుకుంటారా? ఓరే అసలు నన్ను ఆ దాంట్లో చూసి రాసి మళ్ళీ 100కు 100 నువ్వు వేసుకుంటావు అని అంటాడు. హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త కలిగి మనము ఈ 2025వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా రోజులు లేవు. ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయులు సంపూర్ణులై ముందుకు కొనసాగబడే వాళ్ళంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 5వదిగా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు కలిగి కొనసాగించబడాలంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. త్వరగా 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను ఏంటమ్మా కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించుచున్నది. కొనసాగింప నీయుడి. హల్లెలూయా. మనకేం కావాలండి? ఓర్పు కావాలి. ఓర్పు లేని ఓర్ప ఏం చేసింది? అత్తను వదిలి వెళ్ళిపోయింది. ఓర్పు కలిగిన రూతు ఏం చేసింది? యేసుక్రీస్తుకే జననం ఇవ్వడానికి ఏర్పరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు చాలా ద్రోహ కార్యాలు చేయకుండా ఆపుతుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్చుకుంటున్నామంటే చాలామంది హల్లెలూయా. నాకైతే అది ఇష్టం, దేవుడికి అప్పగించడం ఇష్టం. హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఉన్నాడు, ఇప్పుడు కూడా యేసయ్య ఉన్నాడు, కానీ ఇంకొంచెం ధైర్యం ఉంది. దేనికో చెప్పండి. అంతే కదా. ఇప్పుడు నన్ను ఏమన్నంటే నా కొడుకులు ఊరుకోరు కదా. హల్లెలూయా. వాడు జోసఫ్, వాడు చర్చికి ఒక్కడే రాడు, కానీ ఒక మాట అన్నారా వాళ్ళు పులుసు దిగిపోద్ది. వాడు చెప్పి వస్తాడు సమాధానం. వీడేమో నన్ను అంటాడు, వీడు ఆడు మాత్రం అక్కడ మొత్తం చెప్పి వస్తాడు. వాళ్ళ అమ్మనావిడాడు. అందుకు అట్టాకు కూడా ఉంటాను లోకంలో మరి సమాధానం ఇవ్వాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను క్యాజువల్గా చెప్తున్నా. నా ఇద్దరు ఎందుకంటే ఏమన్నంటే రయ్యని చొక్కా పెంచల. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు వచ్చి
ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, లేడీ కాళ్ళు లేక చిక్కలేదు, కాలం వచ్చి చిక్కింది. మరి దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నా గర్వం, నా అహంకారం, నా ఆనందం సేవ, ఇంకా రెండోది ఏమీ లేదు. వారవలేడు ప్రియదేవుని బిడ్డలారా. వాడి పని పాడు చేయటమే పని. హల్లెలూయా. సాతాను గడి పని ఏంటో తెలుసా? మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి లాగాలనే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా వాడి సాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సాగని ఎంతవరకు సాగిద్దో. హల్లెలూయా. వాడు చెడగొట్టాలనే, పాడు చేయాలనే, దేవుని సంఘాన్ని, దేవుని సేవకుల్ని, దేవుని బిడ్డల్ని ఎప్పుడు పాడు చేయాలని కంకణం కట్టుకొని ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఓర్పు ద్రోహ కార్యములు చేయకుండా మానుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసికి ఏముండాలండి? ఏముండాలి? ఏముండాలి? ఒప్పుకోండి. ఒప్పుకోకపోతే ఆ ఓర్పు అనేది మీలోకి రాదు. ఓర్పు లేకపోతే నీ కుటుంబంలో వాళ్ళని ఎట్లా తీసుకొస్తావు? సంఘానికి ఎలా మారుస్తావు? ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయకోకుండా మానిపిద్దంట. ప్రియదేవుని బిడ్డలారా, ఒక విశ్వాసికి, ఆత్మీయంగా ఎదిగే వాళ్ళకి ఓర్పు చాలా ముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, చెప్పాలంటే చాలా ఉన్నాయి. నాది 2 గంటల ప్రసంగం అయింది. అయితే నేను ముగిస్తా. ఫస్ట్ ఒక ఆత్మీయులు సంపూర్ణులై ముందుకు కొనసాగాలంటే ముందుగా ఏం చేయాలి? నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. నిస్సత్తువైన క్రియలు విడిచిపెట్టండి. నిర్లక్ష్యం కలిగి నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టండి. నిర్జీవం అంటే జీవం లేని క్రియలు మీలోంచి తీసివేయండి. మీరు ఏం చేసినా దేవుని కోసం జీవం కలిగినట్లుగా చేయాలి. హల్లెలూయా. చేద్దామా వద్దా? వెళ్దామా వద్దా? పాడదామా వద్దా? చప్పట్లు కొడదామా వద్దా? చదువుదామా వద్దా అన్నట్లుగా ఉండొద్దు. నిర్జీవంగా ఉండొద్దు. మనిషి ఎంత బలహీనుడో అంత బలం తెచ్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు కదా, మీ బలహీనతల్లో నా బలాన్ని ఇస్తానన్నాడు. ఏమన్నాడు? పౌలు గారితో కూడా ఏమన్నాడు? నా కృప నీకు చాలు అని అన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన కృప మనకుంటే చాలు. ప్రియదేవుని బిడ్డలారా, చివరి శ్వాస వరకు ఆయన మనల్ని నడిపించగలడు, ఎత్తుకొని తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక్కోసారి తినడానికి ఉండకపోవచ్చు, ఉండడానికి ఉండకపోవచ్చు, అయినా కూడా విశ్వాసులు ఎలా ఉంటారు? బలం కలిగి ఉంటారు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న మాట చెప్తా. ఆ మాట ఏంటంటే, మన కరుణమ్మ గారు వాళ్ళ చిన్నమ్మ గారు ఒక మా అమ్మ ఉంటుంది. ఆమె ఎప్పుడో విశ్వాసి. ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళ బంధువుల్లో ఆమెని ఒక చిన్న చూపు చూసేవాళ్ళు. ఎంత చిన్న చూపు చూస్తారంటే, వాళ్ళు పెద్దగా ఏమీ సంపాదించుకోలేకపోయారు. కానీ చాలా భక్తి కలిగిన ఆమె, చాలా ప్రార్థనా పరురాలు. ఆమె మొహం ఉంటుందండి, ఒక ట్యూబ్ లైట్లా వెలుగుతూ ఉంటుంది. ఆమె అంత ఆత్మీయురాలు, సిపిఎం విశ్వాసి ఆమె. ప్రియదేవుని బిడ్డలారా, ఆమెని ఎగతాళి చేసిన వాళ్ళే, అవమానపరిచిన వాళ్ళే ఆమె వాళ్ళని పిలవడానికి కూడా, దేనికైనా పిలవడానికి కూడా అంత పిలవదగ్గ ఇది కాదని పిలిచేవాళ్ళు కాదు. అటువంటి ఆమె ప్రియదేవుని బిడ్డలారా, అంత చివరి శ్వాస వరకు, చివరి క్షణం వరకు ఆమె విశ్వాసం పోగొట్టుకోలేదు, ఆమె భక్తి పోగొట్టుకోలేదు, ఆమె ప్రార్థనా జీవితం పోగొట్టుకోలేదు. ఆమె చనిపోతే ప్రియదేవుని బిడ్డలారా, ఊరు కదిలొచ్చింది. ఆ సేవకులందరూ కదిలొచ్చారు. ఒక దేవదూత ముఖంలాగా ఉందంట. ఆమె చూసి అందరూ ఆశ్చర్యపోయారంట, ఊరు మొత్తం. ఏంటి పసి బిడ్డలాగంట ముఖం. చనిపోయిందంట. అసలు అంత భక్తి కలిగిన ప్రియదేవుని బిడ్డలారా, చివరి శ్వాస వరకు మీ భక్తి పోగొట్టుకోబాకండి. మీ ఆత్మీయ జీవితం, మీ ప్రార్థనా జీవితం పోగొట్టుకోబాకండి. ఇవన్నీ లోకంలో చూసి వాళ్ళు అలా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారుగా, మేము మాట్లాడినా ఏం కాదులే అని అనుకోబాకండి. మీరు ఎలా పెంచబడ్డారు, ఎలా పెరుగుతున్నారు, అలాగే మంచి వాతావరణంలో ఉండండి. హల్లెలూయా. రెండవదిగా సంపూర్ణమైన చిత్తమేంటో
నూతన పరచబడి, మన హృదయం నూతన పరచబడి రూపాంతరం పొందాలి. హల్లెలూయా. రెండవదికి ఏం చేయాలండి? మన హృదయము రూపాంతరం పొందాలి. మనం రూపాంతరం పొందాలి అంటే పాత జీవితాన్ని వదిలిపెట్టాలి, క్రొత్త జీవితంలో రూపాంతరం పొందాలి. మన మాటల్లో, మన క్రియల్లో, మన చూపుల్లో, మన నడవడికలో, మన యొక్క తలంపులో మనం రూపాంతరం చెంది దేవుని ప్రభువు వలె మారిపోవాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే రూపాంతరం పొందుతామో అప్పుడే మనల్ని తీసుకువెళ్తాడు ఆయన. హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తే, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. గురి ఎత్తే వాళ్ళంగా ఉండాలి. ఒక గురి కలిగి ఉండాలి. నీ విశ్వాస జీవితంలో గురి కలిగి ఉండు. చదువు విషయంలో ఎంత గురి కలిగి ఉంటాం? చదువుకునే విషయంలో కానీ, సంపాదించే విషయంలో కానీ, పని విషయంలో కానీ ఎంతో గురి కలిగి ఇది అయిపోవాలి, ఇది సాధించుకోవాలి, అట్లా ఉన్నాం. అలాగే దేవుని విషయంలో, భక్తి విషయంలో ఒక గురి కలిగి ఉండు. ఈ సంవత్సరంలో నేను కొన్ని ఆత్మలను రక్షించాలి, వేళ్ల మీద లెక్క పెట్టుకోండి, నిన్న ఆత్మలైనా రక్షించాలని ఒక గురి కలిగి ఉండు. నువ్వే దిగజారిపోతే నువ్వేం రక్షిస్తావు? అందుకని చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. వెనకున్నవి మరవండి, వెనకున్నవి గుర్తు చేసుకోవద్దు. మనల్ని ఏదో అన్నారు, ఏదో అవన్నీ గుర్తుపెట్టుకొని దేవుని వెనకబడిపోయి ఆత్మీయతలో వెనక జారిపోకూడదు. నాలుగవదిగా సంపూర్ణమైన ఓర్పు కలిగి ఉండాలి. నాలుగవదిగా ఏం కలిగి ఉండాలండి? ఓర్పు కలిగి ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఈసారి వారం చెప్తా. ప్రియదేవుని బిడ్డలారా, ఓర్పు చాలా ముఖ్యం. భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఓర్పు చాలా ముఖ్యం. యేసయ్య ఓర్పు లేకపోతే మన కోసం ప్రాణం పెట్టగలిగేవాడండి? ఆయన ఎన్ని కొట్టారు? ఒకడు తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టారు. ముళ్ళ కిరీటం తీసుకొచ్చి గుచ్చారు, ఆ ముళ్ళ కొరడాతో కొట్టారు. ఆయన అబ్బో అసలు నా వల్ల కాదని వదిలేశాడా? ఆయన చివరికి సిలువ వేసేదాకా ఆయన అట్లాగే భరిస్తూ వెళ్ళాడు. హల్లెలూయా. ఓర్పు లేని వాళ్ళగా ఉండబాకండి. దేవుడు తగిన సమయంలో, తగిన రీతిలో హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, మనల్ని చేయి విడిచేపెట్టే దేవుడు కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 విషయాలు మీరు మరి మననం చేసుకుంటూ, మరి గుర్తు చేసుకుంటూ దేవుని కొరకు మరి నిలబడదాం. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ఉందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు? కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు? నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము, నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో నీతిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంచి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు? మేఘములలో నీతిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంచి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు? నీవే నా విజయము, నీ
నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే, సమర్పణతో నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే, నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. అందరం కళ్ళు ముద్దాం. యేసయ్య ప్రేమను మరవద్దు ప్రియదేవుని బిడ్డలారా. ఆయన నీ మీద చూపిన ప్రేమ గుర్తు చేసుకో. మనుషుల ప్రేమ కొరకు ఎందుకు ప్రాకులాడుతున్నాం, పరిగెత్తుతున్నాం? మనుషులు ప్రేమ అశాశ్వతమైంది. శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు నా యేసయ్య. నువ్వు సంపూర్ణమైన భక్తిలో, సంపూర్ణతలో ఉంటే ఆయన అనుదినం అనుక్షణం నీతో మాట్లాడతాడు, అనుదినం నీతోనే ఉంటాడు, అనుక్షణము నిన్ను సంతోషముతో నింపుతాడు. లేడి వలె గంతులు వేస్తూ ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించే వ్యక్తిగా నీవు ఉంటావు. ఆయన్ను ప్రేమించే వ్యక్తిగా నువ్వు లేకపోవడం వలన ఈ లోక సంబంధమైనవన్నీ నీలోకి వస్తున్నాయి. నీ గుండెల్లో యేసయ్య ప్రేమకి చోటి ఊపిరి దేవుని బిడ్డ. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన ఎంతో ప్రేమిస్తున్నానన్నాడు. లోకముని ఎంతో ప్రేమించాడంట. ఆయన లోకముని ఎంతో ప్రేమించాడంట. మరి ఆ ప్రేమని నువ్వు ఒక్కసారన్నా రుచి చూస్తే ఆయన విడిచిపెడతావా? ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారి గుర్తు చేసుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు గురిలేని వ్యక్తిగా ఉండొద్దు. వెనకున్నవి గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ లోకంలో కలిసిపోబాకు. ముందున్న యేసయ్య ఉన్నాడు. మనకంటూ ఒక పరలోక పట్టణం ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు, తీసుకువెళ్ళబోతున్నాడు. ఆయన వచ్చి తీసుకువెళ్ళి ఆయనతో మనల్ని సంతోషింపచేయడానికి, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడంటే నీ గురించి, నా గురించే. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని ప్రేమను మనల్ని తెచ్చుకో. ఆయన నిన్ను ప్రేమించాడు, అందుకే ఆయన సన్నిధిలో నీవు ఉన్నావు, ఆయన మందిరంలో ఉన్నావు. ఎంతకాలం స్థిరం లేని వ్యక్తిగా ఉంటారు? ఎంతకాలం అబద్ధాల మీద కట్టుకుంటారు? కుటుంబాన్ని, సంఘాన్ని, కుటుంబాన్ని, పిల్లల్ని అబద్ధమైన వాటి మీద ఎంతకాలం కడతారు? అబద్ధికులను, పిరికివారును, అప్రమాణికులను దేవుని రాజ్యంలో ప్రవేశించరంట. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు సరిచేసుకోపోతే, సరిదిద్దుకోపోతే, నువ్వు ఎంతకాలం ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి అంత వ్యర్థమైపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి అంతా, నటన జీవితం అంతా నరకానికి తీసుకెళ్తుంది. ఈ లోకపు నటనంతా నరకానికి తీసుకెళ్ళిద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నరకం కావాలంటే నటించు, పరలోకం కావాలంటే జీవించు, ప్రభువుతో జీవించు, ప్రభువు వలె రూపాంతరం చెందు, ప్రభువు వలె మారిపో. అప్పుడు నీ జీవితము ఒక ప్రత్యేకమైనదిగా సమాజంలో, సంఘములో, కుటుంబంలో, సేవకుల మధ్యలో ప్రత్యేకమైనదిగా ఉంటుంది. నువ్వు మారావని చెప్పడానికి గల కారణం నీ మాటలు, నీ క్రియలు, నీ చూపులు, నీ తలంపులే. కనుక ఎలా ఉన్నావో నిన్ను నువ్వు సరిచేసుకొని, సరిదిద్దుకొని ఈ 2025 సంవత్సరంలో మొదటి వారంలోకి మనం వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పునరుద్ధాన దినం మనం చూసాం. మనం అనుకున్నాం ఇంక ఈ దినం చూడలేమేమో, ఇంకా ఇది నాకు ఆఖరేమో, ఇంకా నా జీవితానికి ఆనందం లేదు, సంతోషం లేదు అనుకున్నావు. కానీ మొదటి పునరుద్ధాన దినంలోకి నిన్ను తీసుకొచ్చాడు. అది ఆయన కృప. ఆయన కృపని గుర్తుపెట్టుకో. గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయండి, నోరులు తెరిచి ప్రార్థన చేయండి. అందరూ వరుసల వారీగా కూర్చొని